రోజున మనకి ఎవరన్నా చెప్పాల్సి వస్తే ఎవర్రా గొప్పోళ్ళు అంటే గాంధీ నెహ్రూ చెప్తారు. అదే కనుక ఈ ఊళ్ళల్లో కనుక చూసుకుంటే తెలంగాణలోనో ఆంధ్ర కానీ గొప్పోళ్ళు ఎవర్రా అంటే ఎన్టీ రామారావునో ఇంకోళ్ళనో పేరు చెప్తారు. అంతేగాని మన మహనీయుల పేర్లు చెప్పరు. మనకి ట్యాంక్ బండి మీద విగ్రహాలు ఉంటాయి, శాలివాహనుడు విగ్రహం ఉంటుంది, ఎవరు మాట్లాడరు శాలివాహనుడి గురించి. కృష్ణదేవరాయల గురించి ఒక కులం భుజానికి ఎత్తుకుని మాట్లాడుతుంది, కాకతీయుల గురించి ఇంకో కులం భుజానికి ఎత్తుకుని మాట్లాడుతుంది. మన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు కాబట్టి మనం కూడా కులం పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడి కుమ్మరి అని చెప్తే ఏమవుతుందేమో అని నోట్లోంచి కుమ్మరి అనే పదం ఉచ్చరించడానికే మనం భయపడతా ఉంటాం. ఓ ప్రజాపతనో శాలివాహననో ఏదో చెప్పుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ రకమైనటువంటి భావనల నుంచి బయటికి రావటానికే ఇప్పుడు కుమ్మరి మొల్ల మనం ఏదైతే ఉత్సవం చేశామో, వార్షికోత్సవం చేశామో, ఈ మీడియా సెంటర్లో అన్ని కులాల వాళ్ళని మనం కలగలిపి చేశాం. అది అపూర్వమైన రోజు. నేను ఆ రోజు చాలా ఆనందపడ్డా. ఎప్పుడు కూడా మన కులస్తుల మధ్యనే కుమ్మరిమల్ల విగ్రహం, కుమ్మరిమల్ల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఎందుకు మనం కుమ్మరిమల్ల రిలవెన్స్ ఏంటి? రామాయణం రాసిందని కాదు. కుమ్మరిమల్ల రిలవెన్స్ ఏంటంటే, ఒక అంబేద్కర్ ఎట్లయితే మెరిట్కి తార్కాణమో, కుమ్మరుల్లో కూడా చాలా మెరిటోరియస్ పీపుల్, ప్రతిభావంతులు ఉన్నారు. ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల క్రితమే ఉన్నారని చెప్పడం కోసమే మనం కుమ్మరిమల్ల ఎగ్జాంపుల్ తీసుకోవాలా. మనం అందరం కూడా ఈ రకమైన చైతన్యంతో ముందుకెళ్ళాలి. దీనికి చైతన్యానికి ముందుకెళ్ళటానికి అనునిత్యం పనిచేస్తున్న వ్యక్తి సూర్యారావు గారు.